రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతున్నది త్రూ మీడియా, త్రూ రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఏ మాట్లాడినా సరే ఆర్ఎస్ఎస్ చీఫ్ దాన్ని మోడీకి ముడిపెట్టి అన్నటువంటి ఇక్కడ తాజాగా ఒక వార్త చూద్దాం. లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీ మీద తరచూ సునిశ్చిత విమర్శలు గుప్పిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు, ఆనక అతీత శక్తులను సూపర్ మ్యాన్ కావాలని ఆశపడతాడు, తర్వాత దేవుడు భగవంతుడు కావాలనుకుంటాడు, ఆ తర్వాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు, దాన్ని దాటితే ఆ పైన ఏముందో ఎవరికి తెలియదు, అంతర్గత బహిర్గత వికాసానికి అంతన్నదే ఉండదు అన్నారు. మానవాళి శ్రేయస్సుకి ప్రపంచాన్ని అందమైన నివాసయోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పాటుపడడమే మన బాధ్యత అని ఆయన అంటే, మొన్న ఈ మధ్యన నరేంద్ర మోడీ మాట్లాడింది భగవంతుడు నన్ను పంపించాడు అని అన్నారు. కాబట్టి అదిగో నరేంద్ర మోడీకి క్లాస్ పీకారు అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు పత్రికలు కొన్ని దాన్నే రాసుకొస్తున్నాను. వెరీ సింపుల్ లాజిక్. నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత వచ్చినా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా, ఆర్ఎస్ఎస్ బీజేపీలు అంతర్గతంగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడతాయి కానీ ఓపెన్గా మీటింగ్ పెట్టుకుని బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చేంత అంటే అమాయకత్వం ఆర్ఎస్ఎస్ చీఫ్ దగ్గర ఉండదు. ఇంకోటి ఏదో పత్రికల కోసం ఉడుకుమోత్తనంతో మాట్లాడేటటువంటి తత్వం కూడా ఆర్ఎస్ఎస్ దగ్గర ఉండదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని చదవగలరు, పర్ఫెక్ట్ ఆలోచనలతో ముందుకెళ్ళగలరు. అది మీడియా అర్థం చేసుకోగలిగితే లేదా విపక్షం అర్థం చేసుకోగలిగితే అసలు ఈ రోజున ఈ పరిస్థితే ఉండేది కాదు.